రైట్గా డీటెయిల్స్ చూస్తే పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతుంది. దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అనర్హత వేటు వేయాలంటూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషనర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ తరపు న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసు విచారణకు రానుంది. స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్పై విచారణ కొనసాగుతోంది. దానం నాగేందర్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అనర్హత వేటు వేయాలంటూ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ మేరకు పిటిషనర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, దానం నాగేందర్ తరపు న్యాయవాదులు విచారణకు హాజరయ్యారు. పిటిషనర్ పాడి కౌశిక్ రెడ్డిని దానం అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. రేపు కడియం శ్రీహరి కేసు విచారణకు రానుంది. స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ మనకి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రదీప్, చెప్పండి, పార్టీ ఫిరాయింపుల కేసులో భాగంగా స్పీకర్ కార్యాలయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత పిటిషన్ పై విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి ప్రదీప్? 11 గంటలకు దానం నాగేందర్ అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి విచారణ స్పీకర్ కార్యాలయంలో ప్రారంభమైంది. దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాలంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. దానం నాగేందర్కి సంబంధించి స్పీకర్ 2 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ ఆయన రిప్లై ఇవ్వలేదు. చివరగా జనవరి 20వ తారీఖున స్పీకర్ ఇచ్చినటువంటి నోటీసులకు అఫిడవిట్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఆయన సంబంధించినటువంటి పిటిషన్ కోసం విచారణ కోసం జనవరి 30న షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ దానం తరపు న్యాయవాదులు ఎవరైతే పిటిషన్గా ఉన్నటువంటి కౌశిక్ రెడ్డి, అదేవిధంగా మహేశ్వర్ రెడ్డిలకు సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలు లేవు, మరొకసారి విచారణ చేపట్టాలని కోరడంతో ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు. ఉదయం 11 గంటలకు పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్, 12 గంటలకు ఏదైతే మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నటువంటి నేపథ్యంలో పాడి కౌశిక్ రెడ్డి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ప్రధానంగా దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. మరోవైపు ఆయన ఇచ్చినటువంటి అఫిడవిట్లో తాను బీఆర్ఎస్లో కొనసాగుతున్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి నాగేందర్ ఎప్పుడు పార్టీ మారారు, ముఖ్యంగా పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ బీఫామ్ పై ఆయన పోటీ చేసి ఉన్నారు కాబట్టి ఆయనపై అనర్హత వేటు వేయాలని చెప్పి కౌశిక్ రెడ్డి సంబంధించి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు దానం నాగేందర్ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పి, ఎందుకు పార్టీ మారారు, ఎప్పుడు మారారని చెప్పి వారు క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్న సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి పూర్తి స్థాయి ఆధారాలు, వీడియో క్లిప్పింగ్స్, ఆయన కట్టినటువంటి ఫ్లెక్సీలు కావచ్చు, అన్ని రకాల ఎవిడెన్సెస్ చూపిస్తున్నట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే విచారణ జరుగుతూ ఉంది.
పాడి కౌశిక్ రెడ్డి విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంబంధించినటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతా ఉంది. మరి కాసేపట్లో ఆ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం కాబోతుంది. ప్రధానంగా మనం చూస్తా ఉన్నాం, రేపు ఏదైతే కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఉండబోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి విచారణ స్పీకర్ కార్యాలయంలో జరగనుంది. ఏదైతే కడియం శ్రీహరికి ఎమ్మెల్యే కుత్బులాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ పిటిషనర్గా ఉన్నారు. గతంలో ఆయన షెడ్యూల్ విడుదల చేసినప్పటికీ కడియం శ్రీహరి తరఫున న్యాయవాదులు మా దగ్గర పూర్తి వివరాలు లేవు, మరొకసారి కావాలని చెప్పడంతో 19కి అయితే వాయిదా వేశారు. రేపు క్రాస్ ఎగ్జామినేషన్ ఉండబోతోంది. ఇక ప్రధానంగా మనం చర్చించుకుంటే ఆ అసెంబ్లీ గేట్ ఏదైతే ఎంట్రన్స్ గేట్ 3లో ఉన్నటువంటి అసెంబ్లీ బోర్డును అయితే అధికారులు తొలగించి ఉన్నారు. ప్రధానంగా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ సందర్భంగా ఏదైతే పబ్లిక్ గార్డెన్ ఎంట్రన్స్ లో మీడియా ఉండి కవరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ ఏదైతే బోర్డును ఏదైతే మీడియాలో చూపిస్తున్నటువంటి సందర్భంగా అధికారులు అయితే తొలగించినట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఇక్కడ అసెంబ్లీ ప్రిన్సెస్ లో కోర్టు జరుగుతున్నటువంటి సందర్భంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆ అసెంబ్లీ ప్రిన్సెస్ కు ఇతరులెవరు మీడియా కానీ లేదా అడ్వకేట్లు ఎమ్మెల్యే తప్ప మిగతా ఎవరు అసెంబ్లీ ప్రిన్సెస్ కు రావడానికి లేదు. ఒకవేళ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వచ్చిన వారి కార్యాలయాలకు పార్టీ ఎల్పీ కార్యాలయాలకు అనుమతి ఉంది. కానీ ఇతర పర్సన్స్ ఎవరు అసెంబ్లీ ప్రిన్సెస్ కు రావడానికి వీల్లేనటువంటి నేపథ్యంలో ఇక్కడ మీడియా ఎంట్రన్స్ ఉన్నటువంటి పబ్లిక్ గార్డెన్ ఎంట్రన్స్ లో మీడియా ఉండి కవరేజ్ చేస్తూ ఉంది. పిటిషనర్లు ఎవరైనా వచ్చి మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో అసెంబ్లీ బోర్డు కవరేజ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో తొలగించేట్లుగా మనకు సమాచారం అంతా ఉంది. ఆ రకంగా అసెంబ్లీ ఎంట్రన్స్ గేట్ 3లో ఉన్నటువంటి బోర్డునైతే తొలగించారు. బోర్డు లేకపోవడంతో ఉదయం విధులకు అటెండ్ అయినటువంటి అసెంబ్లీ ఉద్యోగులు ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి, మరోవైపు మీడియా సైతం ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితులు అయితే చూస్తాను. మొత్తానికి పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతా ఉంది. ఈ రోజు దానం నాగేంద్ర సంబంధించినటువంటి విచారణ, రేపు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ ఉండబోతా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికీ మొత్తం 10 మంది పార్టీ ఫిరాయించారు. 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తయి పార్టీ లేవని చెప్పి 8 మంది ఎమ్మెల్యేల పిటిషన్లు కొట్టివేసి వారి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇక నాగేందర్ కడియం శ్రీహరి ఉన్నారు. ఈ ఇద్దరి విచారణ ఫిబ్రవరి ఎండింగ్ లోపు పూర్తి చేసి తుది తీర్పు ప్రకటించాల్సి అయితే ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పటికే పలుమార్లు టైం ఇచ్చి ఉన్నప్పటికీ కొంత స్పీకర్ ఈ పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణను సాగదీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది తుది డెడ్ లైన్ అని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ లోపు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విచారణ పూర్తి చేసి తుది తీర్పు అయితే ప్రకటించాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.